నాకు ఆ బిడ్డకు మనసు కుదరలేదు, నేను ఎట్ట పిలవను? కానీ దేవుడు ప్రేమ మాత్రం నిన్ను అరులు సాపి పిలుస్తూనే ఉంది. ఈ రాత్రి నిన్ను స్వాగతిస్తుంది. లేదు ఎలావుడు, లేదు నో ఎలావుడు, నో ఎలావుడు అని నువ్వు అంటే దేవునికి స్తోత్రం. దేవుడు ఏం బాధపడ్డావు, కానీ దేవుడు అంటున్నాడు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు నేను సమయం ఇచ్చాను, నీకు సమయం ఇచ్చాను. చెప్పండి అందరూ, నీకేమిచ్చాను? సమయం ఇచ్చాను. ఆ సమయం ఎలాంటిదో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకటి, కృప అమ్మబడదు. అందరూ చెప్పండి, చెప్పండి. కృప అమ్మబడదు. గట్టిగా చెప్పండి, అందరూ చెప్పాలి. ఊరిలో తీసుకెళ్ళిపోను నిన్ను, నీ మనసు నాతో కుదిరితే నేను తీసుకెళ్తా. రా బెత్లెహేం, రొట్టెలకి తీసుకెళ్తా, రా. కమ్, ప్రైజ్ ది లార్డ్. నీ మనసు నాతో కుదిరితే నేనే రా అంటాను. ఎవరిని ఇక్కడ బలవంతం చేయట్లేదు దేవుడు. నీ ప్రయాస ఎంతకాలం మోసుకుంటావు, మోసుకో. నీ బాధలు ఈ విశ్వంలో ఎన్ని భరిస్తావు, భరించుకో, నీ ఇష్టం. దేవుడితో ఎప్పుడు మనసు కుదుర్చుకోవాలనుకుంటున్నావో, ఆయనతో కలిసి ఉండాలనుకుంటున్నావో, రా. నేనేమి తొందర సైట్లేదు. దేవుడు ఎప్పటికైనా నువ్వు జీవము కలిగిన దేవుడి దగ్గరకు రావాల్సిందే. ఆయన మహాకృప గ్రంథకు రావాల్సిందే. మ్యాన్, నేను విధవరాలని నా ఇంటికి పోయే కంటే స్తోత్ర కలిగిన కాగా జీవము కలిగిన దేవుణ్ణి కలిగి నా అత్తతో నయోమితో నేను వెళ్ళటం మంచిదేమో అనిపించింది ఆమెకు. రుతు యొక్క మనస్సు నచ్చింది. ఎవరికి? ఎవరికి? దేవుడికా? నయోమికి. ఆమేన్. మనుషుల్లోనే ఇంత వ్యత్యాసమైన యొక్క అనుభవాలు ఉంటే దేవుడికి నీకు ఏమో వ్యత్యాసమైన ఒక అనుభవం ఉండదా? ఆయనకి నీకు కుదరొద్దా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఈ అబ్బాయికి నాకు దేవుని స్తోత్రం కలిగింది కాక ఎప్పటి నుంచి కుదిరిందో తెలుసా? నేను మంచి యవన కాలంలో ఉన్నాను. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఈ శ్రీనివాస్ అనే ఈ అబ్బాయి అమలాపురంలో మీటింగ్ జరుగుతుంటే ఒకరోజు బలహీనతతో, జ్వరంతో ఆ మీటింగ్లోకి వచ్చి కూర్చున్నారు. ఏమైందో నాకు తెలియదు. అప్పటి నుండి దేవుని స్తోత్రం కలుగును గాక శ్రీనివాస్ అల్లా పోయి సంస్థను మనసు వచ్చేసింది ఆయనకి. చెప్పరేంటి? అబ్బాయి పేరు శ్రీనివాస్. శ్రీనివాసు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాతో ఉండాలంటే నువ్వు యేసు ప్రభువుని నమ్ముకో. అంగ్లా నేను, అయ్యా నిన్ను యేసు క్రీస్తు పిలుస్తున్నాడు. ఆయన ప్రేమ గొప్పది. ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. నీకు ఇష్టమేనా అని అడిగితే అయ్యా ఇష్టమే. ఆయనకంటే గొప్ప ఏంటంటే బాబు మనం? చెప్పండి, త్వరగా చెప్పండి. గొప్పవేనా? ఆయన పేరెత్తితే, ఆయన ఊసెత్తితే మనం సరిపోతామా? కృప అమ్మబడదు. అందరు చెప్పండి. ఇక్కడ అమ్మకానికి ఏమి రాలేదేమి. నయోమి రూతుల యొక్క జీవితము అమ్మబడే జీవితం కాదు, కొనబడే జీవితం కాదు. పొమ్మంటే పోవటానికి, రమ్మంటే రావటానికి ఆ అనుబంధం పనిచేయదు. ఎప్పుడూ పొమ్మనదు నయోమి. ఎప్పుడు దేవుని స్తోత్రం కలుగును గాక నేను వెళ్ళిపోను అని చెప్పలేదు ఋతు. దేవుడితో అలాంటి అనుబంధం ఉంటే కానీ పరలోక రాజ్యం మనం వెళ్ళలేము. కృప అమ్మబడదు. చెప్పండి అందరు గట్టిగా, గట్టిగా చెప్పండి. అందరు చెప్పండి. అందరు ప్రార్థనాత్మతో ఉండండి. ఇక్కడ ఎవరు అటు ఇటు తిరగొద్దు. దేవునికి సాక్షులుగా ఉండాలి. రెండవదిగా కృప కొనబడదు. చెప్పండి. కృప కొనబడదు. కొనబడేవి భూలోకంలో ఎన్నో 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 ఉన్నాయి. అవన్నీ దానికిచ్చారు. కొనబడినవన్నీ